నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అన్నాడు ఓ సినీ కవి. నవ్వు 40 విధాల గ్రేటా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో శాస్త్రీయంగా, ఆరోగ్యపరంగా. అవును, నవ్వు అన్నది ఒక టాబ్లెట్ కాదు. అది సహజంగా మన శరీరంలో తయారయ్యే దివ్య ఔషధం. నవ్వడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. అది సహజంగా పెయిన్ కిల్లర్స్ లా మనకు ఉపయోగపడతాయి. ఈ నవ్వు అన్నది స్ట్రెస్ ను తగ్గిస్తుంది, మూడ్ ను మార్చుతుంది. శరీరం సహజంగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు నవ్వు తోడ్పడుతుంది. దీనివల్ల ఇమ్యూన్ సెల్స్ యాక్టివ్ అవుతాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ నవ్వే సహజంగా కోలుకునేలా చేస్తుంది. గుండె ఆరోగ్యానికి నవ్వు ఒక దివ్య ఔషధం. ఇక ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నవ్వు అన్నది ఒక సాత్విక గుణం. మనస్సు సాత్వికంగా ఉన్నప్పుడు రోగాలు దరిచేరవు. మన సంప్రదాయం కూడా ఎప్పుడూ చెప్పేది అదే. మనం ఎల్లప్పుడూ చిరునవ్వుతో కనిపించాలని. ఇది మానసిక సలహా కాదు, ఇది ఆరోగ్య సూత్రం. మెడికల్ షాప్ లో, హాస్పిటల్లో ఎక్కడా దొరకని మందు ఈ నవ్వు మాత్రమే. ఇది సహజంగా మనకు మనమే, మనలో ఉద్భవించేదే ఈ నవ్వు. సాత్విక ఆలోచనలతో, సరదా సంభాషణలతో నవ్వు ఉద్భవిస్తుంది. ఇది కూడా శరీర వేగానికి సంబంధించింది. ఇది సహజంగా మన మనసులో ఉద్భవిస్తుంది. అందుకే అన్నారు నవ్వుతూ బతకాలి అని. నవ్వు 40 విధాల గ్రేటు అని కూడా అన్నారు. నవ్వుతూ జీవిస్తే ఈ జీవితం పరిపూర్ణమవుతుంది. నవ్వు అన్నది కేవలం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. ఆ నవ్వును జీవితంలో ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇదే నవ్వులో ఉన్న ఔషధం. ఇలాంటి మరిన్ని అంశాలతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.